ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ప్రస్తుతానికైతే ఇదే అతిపెద్దది. 100 కోట్ల ఖర్చు దాటిపోయింది. 13 సంవత్సరాలుగా కడుతూనే ఉన్నారు. అసలు ఇది పూర్తవుతుందా లేదా అనే ఒక డౌట్ అందరిలోనూ ఉందన్నమాట. అంటే ఆడడానికి పనికొస్తుందా లేదా, ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగేంత సీన్ ఉందా లేదా, ఇది ఒక వైట్ ఎలిఫెంట్గా మారిపోయిందా, పెట్టిన డబ్బు పెట్టినట్టు అయిపోతుంది తప్ప డిజైనుల్లో తేడా రావడంతో అసలు ఈ స్టేడియం ఎప్పటికీ పూర్తి కదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఎట్టకేలకు వాటన్నిటిని కూడా కాస్త సెటరేట్ చేస్తూ క్రికెట్ మ్యాచ్లకు పనికొచ్చేలాగా, డే అండ్ నైట్ మ్యాచ్లకు పనికొచ్చేలాగా తయారు చేశారు మంగళగిరిలోని ఈ క్రికెట్ స్టేడియం అన్నమాట. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేతుల్లో ఉన్న ఈ క్రికెట్ స్టేడియం ఇది 13 సంవత్సరాలుగా, ఎప్పుడో 2013లో పనులు ప్రారంభమయ్యాయి. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లో దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ఓకే అయ్యాయి. కాకపోతే బీసీసీఐకి ఏదైతే వీళ్ళు ఇచ్చారో ఆ ప్లాన్ మారిపోవడంతో నిబంధనలు పాటించకుండా కట్టడం వల్ల దీన్ని కొంతకాలం ఆపేశారు. ఇది పనికి రాకుండా పోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఎట్టకేలకు మళ్ళీ పనులు ప్రారంభమయ్యాయి. ఫ్లడ్ లైట్స్ బిగించారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు సెమీఫైనల్, ఫైనల్ జరగబోతున్నాయి అన్నమాట. ఈ మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంకి సంబంధించి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందనేది దగ్గర నుండి చూద్దాం, వచ్చేయండి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో 2 పెద్ద స్టేడియంలు ఉన్నాయి. ఒకటి వచ్చి వైజాగ్లో ఉంది. వైజాగ్లో ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అది కాకుండా కడపలో ఒక స్టేడియం రెడీ అయింది. అవి 2 కాకుండా వాటిని దాటిపోయే స్థాయిలో, అంటే దగ్గర దగ్గర 34 నుంచి 35 వేల మంది కూర్చుని చూసే సిట్టింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ స్థాయిలో మంగళగిరిలో ఈ స్టేడియం అయితే రెడీ చేశారు. కాకపోతే డిజైనింగ్లో వచ్చిన కొన్ని లోపాల వల్ల ఇది చాలా ప్రోలాంగ్ అయింది అనమాట దీని నిర్మాణం అనేది. అవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దాన్ని సెటరేట్ చేసామని చెప్తుంది. ప్రస్తుతానికైతే స్టేడియం చూడండి ఎలా ఉందో. నిజంగా చాలా అద్భుతమైన ప్లానింగ్ ఇది ఇక్కడ కట్టడం అనేది. మంగళగిరిలో దీన్ని కట్టాలి ఎంత పెద్ద స్టేడియం అనేది నిజానికి ప్లానింగ్ అయితే ఎలాంటి డౌట్ లేదు. మీరు ఫ్లడ్ లైట్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు పైన, అవి కొత్తగా పెట్టారనమాట. నిన్న మొన్నటి దాకా ఫ్లడ్ లైట్స్ కూడా లేవు. దాంతో డే అండ్ నైట్ మ్యాచ్లు జరపడానికి లేకుండా పోయింది. నిజానికి కొన్ని జోనల్ స్థాయి మ్యాచ్లు డే టైం జరిగేవి ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ఫ్లడ్ లైట్స్ లేకుండా అసలు ఇంటర్నేషనల్ మ్యాచ్లు చేసే అవకాశమే లేదు. దీని డిజైనింగ్లో వచ్చిన తేడాలన్నీ కూడా అయ్యాయన్నమాట. అక్కడ కూర్చుని చూడడానికి వీలుగా ఆ స్ట్రాంగ్ పిల్లర్స్ లేకపోవడం, ఈ మధ్యలో స్తంభాలు చాలా అడ్డుగా ఉన్నాయన్నమాట. దాని డిజైనింగ్లోనే రాంగ్ ఉంది. ఏదైతే బీసీసీఐకి వీళ్ళు ఇచ్చారో ఆ డిజైనింగ్ ప్రకారం కట్టలేదు. దాంతో నిర్మాణం దాదాపు ఒక 5-6 ఏళ్ల పాటు ఆగిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా కొద్దిగా సెటరేట్ చేస్తూ పనికొచ్చేలా చేస్తున్నారు. సో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతుంది కదా, ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి సంబంధించి సెమీఫైనల్, ఫైనల్ ఇక్కడ జరపాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం హడావుడిగా ఈ రోడ్డు కనెక్టివిటీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ కెపాసిటీ మీరు చూడండి, అక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ కూడా సీట్లు అవి. ఈ పైన ఉన్నవన్నీ ఇక్కడ మీకు లాస్ బాక్స్లు కనిపిస్తున్నాయి కదా, విఐపి అలాగే కార్పొరేట్ బాక్స్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వివిఐపిలో వీళ్ళు వచ్చి చూడడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇది కూడా చూడండి ఎంత విచిత్రంగా డిజైన్ చేశారు అనేది. ఇక చిన్న చిన్న బాక్స్లు కింద కట్టారు. ఇక్కడ పిల్లర్స్ అడ్డు ఉంటాయి. వాళ్ళు మ్యాచ్ చూడడానికి లేకుండా ఉంటుంది అనమాట. మ్యాచ్ సరిగ్గా కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సెటరేట్ చేసి ఎంతమంది మరీ దారుణంగా ఉండేది పరిస్థితి. సో అప్పటి అసోసియేషన్ సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు బ్లండర్స్ చేయడం వల్ల ఇది ఇలాగ అయిపోయింది. ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. ఇది మొత్తం పెట్టి డబ్బు అసలు దీని స్టార్టింగ్ ఎంత అనుకున్నారు? 30 కోట్లు అనమాట. 30 కోట్లు అనుకున్నది తర్వాత 70 కోట్లకి వెళ్ళింది, తర్వాత 100 కోట్లకి అయింది. ఇప్పుడు ఇంకా పైన కూడా కాస్త ఇంకా ఖర్చు అవుతుంది. బట్ ఎట్టకేలకైతే ఇది పనికొచ్చింది స్థాయికి తయారైంది. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి సంబంధించి ఈ సెమీఫైనల్, ఫైనల్ ఇక్కడ జరగబోతున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నారు అనమాట. అంటే అమరావతిలో రాజధానికి ఇది ఆనుకుని ఉంది కాబట్టి ఇక్కడ జరిగే మ్యాచ్లో ఇక్కడ రాష్ట్ర ప్రతిష్టను, రాజధాని ప్రతిష్టను పెంచుతాయి అనేది ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు, ఈ అవకతవకల వల్ల ఇది ఇంత లేట్ అవుతూ వచ్చింది ఇంతకాలం. ఇప్పుడు ఎంపీ శివనాథ్ అయిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఆయన చేతిలోకి వెళ్ళిన తర్వాత కాస్త గట్టిగానే దీని మీద పట్టుబట్టారు, పనికొచ్చేలా చేశారు. అన్నిటికి మించి ఫ్లడ్ లైట్లు ఏర్పాటు అవ్వడం వల్ల డే అండ్ నైట్ మ్యాచ్లు జరుగుతాయి. ఈ జోనల్ స్థాయి కావచ్చు, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డే అండ్ నైట్ మ్యాచ్లు ఇక్కడ బాగా జరిగితే వీటిని బేస్ చేసుకుని తర్వాత ఇంకా పెద్ద మ్యాచ్లు నిర్వహించే స్థాయి ఉంటుంది. దీనికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయిపోవడం, ఇది గ్రౌండ్లో అందుబాటులో రావడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవాలి. 2013లో పనులు ప్రారంభమయ్యాయి. 4 ఏళ్లలో పూర్తయిపోవాలి. అంటే 2017కి ఇది పూర్తయిపోవాలి. కానీ 13 ఏళ్ళకి ఇది ఇంకా పనులు జరుపుకుంటూనే ఉంది. ప్రస్తుతానికైతే రోడ్డు కనెక్టివిటీ కూడా ఉండేది కాదు. ఇప్పుడు పనులు అయితే జరుగుతున్నాయి. రోడ్డు కనెక్టివిటీ హడావుడిగా వేస్తున్నారన్నమాట. ఈ మ్యాచ్లు ఉన్నాయి కదా ఆంధ్ర ప్రీమియర్ లీగ్వి, అక్కడ మీరు చూడొచ్చు రోడ్ రోలర్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా అక్కడ రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ వెస్ట్ బైపాస్ ఈ పక్క నుంచే వెళుతుంది, విజయవాడకి సంబంధించిన వెస్ట్ బైపాస్. దాన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసేలాగా ఇప్పుడు రోడ్డు వేస్తారు. ఇక్కడ ఇంకా క్రేన్తో పనులు జరుగుతాయి. క్రేన్ చూడండి ఇది.
ఈ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఇక్కడ హడావుడిగా చేస్తున్నారు ఇవి. ఓకే, అట్లీస్ట్ ఒక మంచి పరిణామంగా నేను చెప్పుకోవాలి. అసలు పక్కన పెట్టేశారు, ఇది మొత్తానికి ఇంకా కూడగొట్టేయాలన్నంత స్థాయిలో కూడా దీని మీద ప్రచారం జరిగింది. ఇప్పుడు అవసరం లేదులే, దీన్ని వాడుకలోకి తేవచ్చు అనే ఒక నిర్ణయం తీసుకుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా గట్టిగానే కష్టపడుతుంది. ప్రస్తుతానికి అయితే రోడ్ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేశారు. మంగళగిరి నుంచి డైరెక్ట్గా వచ్చేయచ్చు, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఈ శర్మాదాబా ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడి నుంచి రైట్ తీసుకుని రావచ్చు ఇక్కడ స్టేడియం దగ్గరికి. అలా కాకుండా గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు అయితే కనుక కాజా టోల్ ప్లాజా దగ్గర ఈ వెస్ట్ బైపాస్ ఉంటుంది కదా, వెస్ట్ బైపాస్లో తీసుకుని అమరావతి దగ్గరలో వెలగపూడికి దగ్గరలో కాస్త రైట్ కట్ అయిపోతే ఆ స్టేడియం దగ్గరికి వచ్చేయచ్చు అనమాట. ప్రస్తుతానికి రోడ్డు కనెక్టివ్ పనులు అయితే జరుగుతున్నాయి. మంగళగిరి క్రికెట్ స్టేడియంలోని విఐపి బ్లాక్ ఇది. ఇక్కడి నుంచి కార్పొరేట్ వర్గాలు లేకపోతే విఐపీలు మ్యాచ్ని చూస్తుంటారు. మీరు ఇక్కడ నుంచి చూస్తే కనుక ఈ కంప్లీట్ ఏసీ బాక్స్ ఇది. ఇక్కడ నుంచి మ్యాచ్ని మీరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. నిజానికి దీని డిజైనింగ్ అయితే మాత్రం చాలా అద్భుతమైన చెప్పాలి. చాలా చక్కగానే డిజైన్ చేశారు. ఏది ఒరిజినల్గా ఇచ్చిన డిజైన్ చూడండి. మీరు ఇక్కడ నుంచి చూస్తే ఒక రాయల్ లుక్ కనిపిస్తుంది అనమాట. చాలా ఎత్తుగా ఉంటుంది స్టేడియం. ఒక రాయల్ లుక్ అయితే ఇచ్చారు. సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా పెద్దది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 35,000 మంది కూర్చొని చూడొచ్చు ఒకేసారి. వైజాగ్ కంటే చాలా చాలా పెద్దది ఇది. కాకపోతే దీని నిర్మాణ సమయంలో జరిగిన అవకతవకల వల్ల ఇంత డిలే అయిపోయి ఎప్పుడో పూర్తయిపోవాల్సింది 2015 నాటికి పూర్తయిపోయి అందుబాటులోకి వచ్చేయాల్సిన స్టేడియం ఇలాగ 2026 కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇప్పుడు అట్టకాలకైతే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరపడానికైతే దీన్ని రెడీ చేశారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్లడ్ లైట్స్ పెట్టేయడంతో డే నైట్ మ్యాచ్లు కూడా జరిపేయచ్చు. సో చూడాలి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది. ఎందుకంటే ఇలాగా చిన్న చిన్న ప్రాంతాల్లో అంటే టైర్ 2 సిటీస్లో కూడా ఇలాంటి స్టేడియంలు ఉండడం వల్ల గ్రామీణానికి సంబంధించిన ఆటగాళ్ళు కానీ మనకి మట్లో మాణిక్యాలు అంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చారు అంటే మనకున్న స్టేడియంలు అంతలా ఉండడం వల్ల చక్కటి ఆటగాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు ఇలాగ ఏపీలోని ఇప్పుడు 3 తయారయ్యాయి మంచి. ఒకటి వైజాగ్, 2 కడప, ఇంకోటి మనకు ఆల్రెడీ మంగళగిరిలో రెడీ అయిన స్టేడియం. వీటితో మట్లో మాణిక్యాలు లాంటి ఆటగాళ్ళు ఇంకా వెలుగులోకి రావాలి ఇక్కడ జరిగే మ్యాచ్ల ద్వారా ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.